రెండవ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 13వ వచనంలో ఇశ్రాయేలీలు అబ్షలోము పక్షమున వహించిరని దావీదునకు వర్తమానం రాగా, దావీదు యెరూషలేముందున తమ సేవకులందరికీ ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, అబ్షలోము చేతిలో నుండి మనము తప్పించుకొని రక్షణ పొందలేము, మనము పారిపోదము రండి. అతడు హఠాత్తుగా వచ్చి మనల్ని పట్టుకొనక మనకు కీడు చేయకను పట్టమనును కత్తివాత హతము చేయకను ఉండునట్లు మనము త్వరగా వెళ్ళిపోదాము రండి అని తన కొడుకు యెరూషలేమును ఆక్రమించేసుకున్న తర్వాత, ఆ ప్రాంతాన్ని సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత భయపడిపోయాడు. ఎవరికి భయపడిపోయాడండి? రాజు తన కొడుకైనా అబ్షలోమునికి భయపడి పారిపోయాడు. పారిపోవటం మాత్రమే కాదు, తన యొక్క దుస్థితి ఏ విధంగా ఉందంటే 30వ వచనంలో చూడండి. అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలినడకన వెళ్ళెను. ఆయన యొద్దనున్న జనులందరూ తలలు పట్టుకొని ఏడ్చి కొండ ఎక్కుతూ ఉన్నారు. అది పరిస్థితి. ఆమేన్, హల్లెలూయా. ఎవరికి వచ్చిందంటే అంటే దేవుని యొక్క భక్తుడికి ఇంత కష్టం వచ్చేసింది. కానీ అలాంటి భక్తుడి రాస్తూ ఉన్నాడు. ఏమని రాస్తూ ఉన్నాడు? వెలుగు వలె నా నీతిని, మధ్యాహ్నం వలె నా నిర్దోషత్వం ఖచ్చితంగా బయటపడిద్దే అని విశ్వసిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా.